వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రోజులానే ఈరోజు కూడా ఒక సరికొత్త డ్రెస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. రోజులాగా లెహెంగాసో, ఫ్రాక్సో, లేకపోతే షార్ట్ గౌన్స్ అనో, స్కర్ట్స్ అనో కాకుండా అచ్చ తెలుగు ఆడపిల్లలు ధరించేటటువంటి హాఫ్ శారీ లంగా ఓణీనని మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించి నేను షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు మీ నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. కలర్ గురించి అయితే నేను అస్సలు మాట్లాడనండి, డ్రెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ లంగా జాకెట్ అనేది ఎలా ఉంది అనేది. ఇది క్లాత్ వచ్చేసరికి పైతాని అండి. దీని మీద గోల్డ్ కలర్, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది వచ్చిందండి. దానికి కాంట్రాస్ట్గానే మనం దుపట్టా అనేది పేరప్ చేసుకున్నామండి. ఇది రెడీమేడ్ దుపట్టానేనండి. లెహెంగా గురించి అండ్ బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాము. వచ్చేసేయండి. ఇది వచ్చేసరికి బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్తో చేసామండి. ఇది చూస్తున్నారు కదా, ప్రిన్స్ కట్ దగ్గర గోల్డ్ కలర్ దాన్నే మనం పైపింగ్ అది కూడా చేసామండి. దీని మీద వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనేది హైలైట్గా ఉంది కదండి. పైతాని అంటేనే చక్కగా షైనింగ్తో ఉంటుందండి. లుక్కే కొంచెం వేరుగా ఉంటుందండి. అన్ని క్లాత్ల మీద కూడా పట్టు లుక్ అనేది దీనికి క్రియేట్ అవుతుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బుట్ట హ్యాండ్స్ అనేది దీనికి పెట్టామండి. హాఫ్ శారీకి ఎప్పుడు కూడా బుట్ట హ్యాండ్స్ అనేవి చాలా బాగుంటాయి కదండి. అందుకే ఈ హాఫ్ శారీకి కూడా బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టడం జరిగిందండి. దాన్ని మన స్టైల్గా పఫ్ హ్యాండ్స్ అని పిలుచుకుంటున్నామండి. కింద బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ రెడ్, గ్రీన్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్తో డిజైన్ అనేది లోటస్ ఫ్లవర్స్తో వచ్చిందండి. ఇది ఇప్పుడు లోటస్ డిజైన్ అనేది బాగా ట్రెండింగ్లో కూడా ఉందండి. శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ లోటస్ డిజైన్తో ఎక్కువగా వస్తున్నాయండి. అందువల్ల మనం హ్యాండ్ పెయింట్తో లోటస్ డిజైన్ అనేది మనం కిడ్స్ డ్రెస్కి కూడా మనం చేసామండి హ్యాండ్ పెయింట్తో. అవి చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ బాల్స్ అనేవి ఈ లెహంగా మీద రావటం జరిగిందండి. ఇదంతా కూడా గోల్డ్ ప్రింట్ అట్లా ఏమీ కాదండి, థ్రెడ్డేనండి ఇదంతా కూడా. చూస్తున్నారు కదండి, లోటస్ ఫ్లవర్స్ అనేవి గోల్డ్ కలర్ వచ్చినందువల్ల బాగా రిచ్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది కదండి. చూస్తున్నారు కదా, చక్కగా బ్యాక్ సైడ్న ఏమి ఈ థ్రెడ్స్ అవి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసమని ఫాల్ అనేది కూడా దీని మీద ఇచ్చామండి. దీనికి చూస్తున్నారు కదా, ఈ లుక్ అనేది ఇలా ఉందండి. ఫ్రంట్ సైడ్న, బ్యాక్ సైడ్న మనం ఎలా ఇచ్చాము ఏంటి అనేది కూడా చూపిస్తానండి. లెహంగాకి వచ్చేసరికి నడుం దగ్గర మనం ఇట్లా చిన్న పట్టీ అనేది గోల్డ్ కలర్ క్లాత్తోనే చేసామండి. వాళ్ళ నడుం లూజును పట్టి పెట్టుకోవడానికి వీలుగానే హుక్స్ అనేవి ఇచ్చామండి. సైడ్ జిప్ అనేది కూడా దీనికి వచ్చిందండి. కొంచెం టైట్ అయినా లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎక్కడ కూడా మనం మామూలుగా లంగా జాకెట్ కుట్టించుకుంటే పాతకాలంలో అయితే ఓపెన్గానే ఉండేదండి. దాన్ని కవర్ చేసుకోవడానికి కొంచెం మనం ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అంతా కూడా మారిపోయింది కాబట్టి మనం అక్కడ ఎక్కడ కూడా ఓపెన్గా ఉండకోకుండా జిప్ అనేది పెట్టేసేసుకుంటున్నామండి. థ్రెడ్స్ అవి ఏమి కట్టుకోవడానికి ఏమి లేదండి. చక్కగా హుక్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. ఏదన్నా పెళ్ళిళ్ళకో లేదా ఫంక్షన్స్కో పార్టీలకో వెళ్ళేటప్పుడు మనం ఏదన్నా ఒక డ్రెస్ తీసుకున్నామంటే ఆ డ్రెస్ని ఒకసారి యూజ్ చేయగలుగుతామండి. అంటే ఒకే వేలో మనం వేసుకుంటామండి. కానీ ఈ హాఫ్ శారీ వలన బెనిఫిట్ ఏంటి అంటే, హాఫ్ శారీ ఒకటే కానీ డిఫరెంట్ వేస్లో మనం స్టైల్ చేయొచ్చండి. నేను వాటికి సంబంధించిన పిక్స్ కూడా నేను సైడ్న యాడ్ చేస్తానండి, చూడండి మీరే. మన ఆలోచనలకి, మన బాడీ షేప్ను బట్టి మనకి ఏ స్టైల్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనేది, ప్లస్ మనం వెళ్ళే ఫంక్షన్ ఏంటి అనేది దానికి తగ్గట్టుగా మనం ఈ హాఫ్ శారీని స్టైలిష్ చేసుకోవచ్చండి. ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగుందా ఫ్రెండ్స్? దీని మీదకి వచ్చేసరికి మనం గ్రీన్ కలర్ అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ కలర్ ఓనీని మనం పేరప్ చేసుకున్నామండి. అది రెడీమేడ్గా తీసుకున్నదేనండి, కట్ వర్క్తో వచ్చిందండి అదంతా కూడా. ఈ కలర్ కాంబినేషన్ అనేది మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇది బ్యాక్ సైడ్ లుక్ అనేది ఇలా ఉందండి. థ్రెడ్స్ ఇచ్చాము, కింద డ్రాప్ ఒకటి పెట్టామండి, ఇంకా ప్లస్ బటన్స్ కూడా దీనికి మనం పెట్టామండి. ఇది బ్లౌజ్ని వేరే శారీకి కూడా మనం పేరప్ చేసుకోవచ్చండి. దీని మీదకే వేసుకోవాలని ఏం లేదు కదండి. దీనికి కాంట్రాస్ట్ కలర్లు అయినా లేదన్నా రెడ్ కలర్ శారీ కట్టుకుని ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటే మనం తప్పకుండా దీన్ని వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, టాసిల్స్ అవి కూడా చక్కగా ఉన్నాయి కదండి. గోల్డ్ కలర్వే పెట్టామండి దీని మీద. చూస్తున్నారు కదా, బటన్స్ అనేవి బ్యాక్ సైడ్ అండి. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి కొంచెం మనకి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలండి. హుక్స్ పెట్టాలి అంటే చిన్నపిల్లలకి కదండి ఇది.
మదర్ డ్రెస్ వచ్చేసరికి ఇదే కలర్ కాంబినేషన్లో మనం శారీ అది తీసుకున్నా కూడా చక్కగా మ్యాచ్ అవుతుందండి. మదర్ అండ్ డాటర్ డ్రెస్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఈ డ్రెస్తో ఉన్నటువంటి పిక్స్ని చూస్తున్నారు కదండి, ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. రేపు మరొక చక్కటి డ్రెస్ని మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.